నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లాస్ట్ టైం ఘీ మైసూర్ పాక్ చేసినప్పుడు చాలామంది ఆయిల్తో కూడా చూపించమని అడిగారు. ఇలా మనం నూనెతో కూడా మంచి రుచిగా మృదువుగా చేసుకోవచ్చు. అంతేకాదు వీటిని ఇంట్లోనే చాలా చాలా సులువుగా చేసుకోవచ్చండి. వీడియో చూసాక మీకే అనిపిస్తుంది ఇంత తేలిగ్గా ఇంట్లో చేసుకోవచ్చా అని. మరొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకు పాయసం చేసేంత టైం కూడా పట్టదు. అంత త్వరగా రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో బెస్ట్గా చేసుకునే ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇంట్లో ఉండే ఇలా ఏదైనా కప్పు కొలతను తీసుకోండి. ఇక్కడ నేనైతే మెజరింగ్ కప్తో 1 కప్పు తీసుకున్నాను. ఇలా కప్పు నిండుగా శనగపిండిని తీసుకొని ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ శనగపిండిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి మైసూర్ పాక్ చేయడం వలన ఎక్స్ట్రా రుచిగా ఉంటుంది. ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ ఆ రుచికి ఈ రుచికి చాలా తేడా ఉంటుంది. నేనైతే ఫ్రై చేసి చేస్తాను కాబట్టి ఈ మెథడ్ని చూపిస్తున్నానండి. ఇలా మనం మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. కలర్ మారద్దు. కలర్ మారితే మైసూర్ పాక్ రంగు కూడా మారుతుంది కాబట్టి తక్కువ మంటపైనే ఇలా కలుపుతూ ఒక 6-7 నిమిషాలు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నట్లయితే కనీసం 9-10 నిమిషాలైనా పడుతుంది. ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇప్పుడు ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతో 1 కప్పు నూనెని తీసుకోండి. నూనె అనేది ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలండి. అప్పుడే మనకు మైసూర్ పాక్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా మంచి రుచిగా ఉంటుంది. మనం పల్లి నువ్వుల నూనె తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోండి. ఇలా తీసుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు సరిగ్గా కలవకపోతే విస్కర్తో బాగా కలపండి. మొత్తానికి మనకు పిండి ముద్దలు లేకుండా పిండి నూనె ఇలా చక్కగా కలపాలి. ఇలా కలిపి దీన్ని రెడీగా పక్కనుంచండి. మనం మైసూర్ పాక్ చేశాక వెంటనే గిన్నెలోకి తీసుకోవాలి కాబట్టి ముందుగా గిన్నెను సెట్ చేసి పెట్టుకుందాం. మీ దగ్గర ఇలాంటి స్క్వేర్ బాక్స్ లేకపోతే రౌండ్ గిన్నెలో అయినా తీసుకోవచ్చు, లేదా ప్లేట్లోకైనా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ చుట్టూరా బాగా అప్లై చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అడుగు భాగాన బటర్ పేపర్ని పెట్టుకోవచ్చు. సో ఇలా ఆయిల్ని అప్లై చేసిన ఈ బాక్స్ని రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలోకి 1 కప్పు చక్కెరను తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి ఈ 1 కప్పు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ చక్కెర మునిగేటంత వరకు ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కరిగించండి. ఇలా చక్కెర కంప్లీట్గా కరిగిపోయాక మరొక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించండి. మనకు ఈ పాకం అనేది కొంచెం తీగ పాకం రావాలండి, మరి ముద్ద పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగించాక కొంచెం పాకాన్ని తీసుకొని చూడండి. మనకు ఇలా లేత తీగ పాకంలా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాతే ఇందులోకి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. మనం ముందుగానే ఆయిల్లో కలిపి తీసుకుంటున్నాం కాబట్టి ఇలా పాకంలోకి తీసుకునేటప్పుడు ముద్ద కట్టకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా ఒకసారి చక్కగా కలిపాక ఈ టైం నుండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేయండి. ఈ మైసూర్ పాక్ చాలా తొందరగా రెడీ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో తయారు చేసుకోవడం మంచి ఆప్షన్ అన్నమాట. ఇలా మనం శనగపిండిని తీసుకున్నాక ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే ఇలా చక్కగా ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి నెయ్యిని తీసుకుందాం. నెయ్యి అనేది మనం తీసుకున్న కప్పుతో ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. అలాగే నెయ్యి ముద్దలా కాకుండా ఇలా కొంచెం కరగబెట్టి తీసుకోండి. సో ఇలా తీసుకున్న నెయ్యిని 1-2 టీ స్పూన్ల చొప్పున తీసుకుంటూ బాగా కలపండి. స్వీట్లో కొంచెమైనా నెయ్యి పడాలి, అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఒకవేళ మొత్తం నెయ్యి వద్దనుకుంటే ఈ నెయ్యికి బదులుగా మరో 1/2 కప్పు ఆయిల్నైనా వాడుకోవచ్చు. బట్ టేస్ట్ బాగుండాలంటే మాత్రం ఇలా యాడ్ చేసేటప్పుడు ఒక 1/2 కప్పు నెయ్యిని తీసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉడికించండి. మనం తీసుకున్న నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయ్యాక
మరో 1, 2 టీ స్పూన్ల నెయ్యిని వేస్తూ బాగా ఉడికించండి. ఈ ప్రాసెస్ మనకు మైసూర్ పాక్ దగ్గర పడి పాన్ నుండి కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించాలి. 2 నిమిషాలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఇలా నెయ్యిని వేస్తూ బాగా ఉడికించండి. అయితే ఇలా మనం ఉడికించేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మనకు మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా! ఈ స్టేజ్‌కి వచ్చాక పాకాన్ని కొంచెం ప్లేట్‌లో వేసి చూడండి. ఇలా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా తీసుకొని ఉండలా చుట్టామంటే మనకు ఇలా సాఫ్ట్ ఉండలా రావాలి. ఇలా కాక ముద్దనేది ఇంకా సాఫ్ట్‌గా వస్తే మరి కాసేపు ఉడికించండి. మనకైతే ఇక్కడ సాఫ్ట్ బాల్‌లా వచ్చింది కాబట్టి మిగిలిన నెయ్యిని మొత్తం తీసుకోండి. ఒకవేళ నెయ్యి మొత్తం అయిపోయి ఉంటే చివర్లో మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలా తయారు చేసిన ఈ మైసూర్ పాక్ మిక్స్‌ని బాక్స్‌లోకి తీసుకుందాం. మీరు బాక్స్‌లో యాడ్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు. మనకు మైసూర్ పాక్ అనేది ఇంత థిక్‌నెస్‌లో ఉండాలి. సో ఇలా మొత్తం తీసుకున్నాక పైపైన కొంచెం సమానంగా అని ఇది పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కనుంచండి. ఫ్రిడ్జ్‌లో ఫ్యాన్ కింద పెట్టకుండా చక్కగా కవర్ చేసి పక్కన పెట్టామంటే మైసూర్ పాక్ లోపల చక్కగా ఉడికినట్టయి మంచి కలర్ అనేది వస్తుంది. కంప్లీట్‌గా చల్లారిపోవాలండి. మనం చేసే క్వాంటిటీని బట్టి 1, 2 గంటలు పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే అంటే 2 గంటల తర్వాత డీమోల్డ్ చేసే మెథడ్‌ని చూపిస్తున్నాను. ఇలా తీసుకొని ముందుగా ఎడ్జెస్‌ని కొంచెం లూజ్ చేయండి. నేను ఈ బాక్స్‌లోనే ఘాట్లు పెట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డీమోల్డ్ చేశాకైనా కట్ చేయొచ్చు. మంచి స్క్వేర్ షేప్‌లో రావడానికి సైడ్స్‌లో కొంచెం కట్ చేశాక స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా కట్ చేస్తున్నాను. పీసెస్ కట్ చేసే షేప్ అనేది కంప్లీట్‌గా మీ ఇష్టమండి. మీరు కావాలంటే అప్పటికప్పుడు చిన్న ముక్క తినడానికి చిన్న చిన్న పీసెస్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేశాక ఏదైనా ప్లేట్‌లోకి గానీ లేదా ట్రేలోకి గానీ ఇలా ఉల్టాగా పెట్టి ట్యాప్ చేయండి. స్లోగా మైసూర్ పాక్ అనేది బాల్ నుండి విడిపోతుంది. ఇలా మనం ఇంట్లోనే సింపుల్ మెథడ్‌లో సాఫ్ట్ మైసూర్ పాక్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్‌గా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.